సో అందరూ జాయిన్ అయినట్టేనా నాన్న? ఆగుదామా? సో సరే 10:30కి నేను ఇంక క్లోజ్ చేసేస్తాను. మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి జాయిన్ అయిపోమని. ఓకే. సో 10:30 కల్లా క్లోజ్ చేస్తాను లింకు. జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే 10:30 బిలోలోనే జాయిన్ అయిపోమనండి. నేను మళ్ళీ యాక్సెప్ట్ చేయను వాళ్ళని. ఓకే.
హలో. ఎస్. సో నర్సింగౌడ్ ఉన్నారా నాన్న? లేరా? ఓకే. మీది మీ డౌట్ నేను మీరు లేకుండా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? సో నేను మీది ఇట్లా ఓపెన్ చేశాను. బట్ కానీ నాకు ఇక్కడ మీరు క్రియేట్ చేసిన బ్రాంచ్ అయితే ఏది కనిపించలేదు. ఓన్లీ అమెజాన్ క్లోన్ బ్రాంచ్ మాత్రమే కనిపించింది. ఐ మీన్ ఒక బ్రాంచే క్రియేట్ చేశారు. అమెజాన్ క్లోన్ బ్రాంచ్ అంతే. ఇంకేం క్రియేట్ చేయలేదు. సో బ్రాంచెస్ ఏం లేవు. ఉన్న ఒకటే బ్రాంచ్ ఉంది. ఒక పని చేయండి. నేను కొన్ని కమాండ్స్ చెప్తాను. ఒకసారి మీ సిస్టమ్ నుంచి ఇవ్వండి. ఓకేనా? ఆర్ ఒక పని చేస్తాను. నేను ఇప్పుడు ఎలాగో చెప్తాను కదా! ఒకసారి మీరు చూసి ప్యారలల్‌గా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు బ్రాంచెస్ అందులోకి యాడ్ అవుతాయి. ఓకేనా? నాకు తెలిసి మీరు చేసేసి ఉంటారు. పుష్ చేసి ఉండరు అంతే. మేబీ. కమిట్ చేసి ఉండరు. కమిట్ చేయకపోయినా ఒక్కొక్కసారి అవ్వదు. ఓకే. సో ఇట్స్ 10:30 దగ్గరకు వచ్చేస్తుంది. నేను క్లోజ్ చేసేస్తున్నా. సో, ఒక పని చేద్దాం. ఓకేనా? నేను మీకు లాస్ట్ టైమ్ చెప్పిన క్లాస్‌లో ఏం అర్థం కాలేదు. లైక్ బ్రాంచింగ్ పార్ట్ అర్థం కాలేదు. రైట్? సో, ఫస్ట్ మనం బ్రాంచింగ్‌కి, ఫోకింగ్‌కి డిఫరెన్స్ చూద్దాం. సో దట్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. అసల బ్రాంచింగ్ ఏంటి? ఫోకింగ్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి? అనేది క్లియర్‌గా తెలుస్తది. సో, లెట్స్ గో టు ద డిఫరెన్సెస్ వన్. హ్మ్. సో, నేను యాక్సెస్ తీసేస్తున్నాను. ఎంతమంది జాయిన్ అయ్యారో అంత మట్టికే. సో, ట్రస్టెడ్ పెట్టేసాను. ఓకే. డన్. సో నేను లాస్ట్ టైమ్ ఏం క్రియేట్ చేశాను? లైక్ 2 బ్రాంచెస్ ఐ మీన్ బ్రాంచెస్ క్రియేట్ చేద్దామని చెప్పాను. సో, హ్మ్, ఈ బ్రాంచెస్ టాపిక్ అర్థం కాలేదు కాబట్టి లెట్స్ గో టు ద డిఫరెన్సెస్ వన్. ఇది చూసాక మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఓకే. సో, హ్మ్. ఇక్కడ చూడండి. సో, గిట్‌హబ్ ఒరిజినల్, గిట్‌హబ్ ఫోక్ అండ్ లోకల్ మిషన్. సో, ఈ లోకల్ మిషన్‌లో మీకు పర్టిక్యులర్‌గా ఇక్కడ డేటాబేస్ ఉంది. ఇక్కడ డేటాబేస్ పార్ట్. సో, ఇవన్నీ కూడా ఒక వెర్షన్స్. ఓకేనా? ఇది వెర్షన్ డేటాబేస్. పిక్చర్ కూడా క్లియర్‌గా లేదు. లెట్స్ గో టు హ్మ్.
సో, మీకు బ్రాంచెస్ ఇవి బ్రాంచింగ్ అండ్ ఫోకింగ్ మీకెట్లా ఉంటదంటే, ఒకవేళ ఆహ్, బ్రాంచింగ్ అనేదండి ఎప్పుడు గూడా మీకు రిపాజిటరీ లోపల జరుగుతుంది. ఓకేనా? బ్రాంచింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక రిపాజిటరీ లోపల జరుగుతుంది. విచ్ మీన్స్ అవర్ ప్రాజెక్ట్. ఓకేనా? మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న నర్సే గౌడ్ ఒక ప్రాజెక్ట్ చేశాడు. విచ్ మీన్స్ అమెజాన్ ప్రాజెక్ట్ అని ఒక వెబ్‌సైట్ చేశాడు. సో, ఈ వెబ్‌సైట్ గనుక మనం ఓపెన్ చేసి ఇదుంది కదా! సో, దీన్ని మనం రిపాజిటరీ అంటాం. సో, బ్రాంచింగ్ అనేది ఎప్పుడు కూడా ఈ రిపాజిటరీ మీద జరుగుతుంది. ఓన్లీ ఒక రిపాజిటరీ మీద మాత్రమే జరుగుతుంది. ఆ రిపాజిటరీ లోపల జరుగుతుంది. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫోకింగ్ ఫోకింగ్ ఇక్కడ మనం యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? లైక్ లెట్స్ సే నేనిక్కడ ఫోర్క్ అని క్లిక్ చేశాననుకోండి. నాకు సేమ్ ఇదే ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ కాపీ నా అకౌంట్‌లో క్రియేట్ అవుతుంది. అవునా కాదా? అదే నేను ఫోకింగ్ క్రియేట్ చేయకుండా దీన్ని ఈ డేటా ఇక్కడున్న నాకు ప్రాజెక్ట్ అంతా క్లోన్ చేసుకొని నా దానిలోకి, దానిలో ఉన్న డేటాని నేను మార్చి, అప్డేట్ చేసి ఓకే. దాన్ని అప్డేట్ చేసి నేను ఒక బ్రాంచ్‌లో పెట్టాననుకోండి. దాన్ని మనం బ్రాంచింగ్ అంటాం. ఓకేనా? లెట్స్ సే ఈ బ్రాంచింగ్ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఉంది నాన్న. ఓకేనా? సో, ప్రాజెక్ట్ ఉంది. సో, ఈ ప్రాజెక్ట్ సమ్ ఎవరో అనాథరైజ్డ్ పర్సన్ ఉన్నారనుకుందాం. ఆర్ ఎల్స్ ఎవరో తెలీదు. సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నారు. ఓకేనా? సమ్ ఎక్స్ పర్సన్ వచ్చి ఆహ్, ఈ ప్రాజెక్ట్‌ని యాక్సెస్ చేసుకొని, సో, ఇందులో సమ్ బగ్స్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి, సో, మీకీ బగ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. సో, ఈ బగ్స్ ఉన్నాయి అని చెప్పి సమ్ ఎక్స్ పర్సన్ చెప్తాడు చూసారా? సమ్ ఎక్స్ పర్సన్ ఎవరో గూడా ఈ ప్రాజెక్ట్ ఓనర్‌కి తెలీదు. ఓకేనా? సో, ఈ ప్రాజెక్ట్ ఓనర్‌కి తెలీదు. ఈ బగ్స్ అది ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు రిక్వెస్ట్ పంపించారు, పుల్ రిక్వెస్ట్ అన్నది కూడా తెలీదు. సో, ఎట్ థాట్ టైమ్స్ అసలు ఓన్లీ యూఆర్ఎల్ మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఒక్కటే తెలిస్తే మనకేమవుతుంది? ఫోకింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓన్లీ ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్ మాత్రమే తెలిస్తే ఫోర్కింగ్ మెథడ్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ కాపీ సో, ఫోర్క్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ కాపీ మన గిట్‌హబ్‌లోకి తెచ్చుకుంటాం. ఓకే. సో, గిట్‌హబ్‌లోకి తెచ్చుకొని నేను ఆల్రెడీ మీకు చేసిన కంటెంటే చూపిస్తున్నాను. సో, మన కంటెంట్ ఇదేంటి మన ప్రాజెక్ట్‌ని మన దానిలోకి తెచ్చుకుంటాము. తెచ్చుకొని మనకి ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నామో, సో, ఉన్న మన హోల్ ప్రాజెక్ట్‌లో ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్‌ని పర్టిక్యులర్‌గా పట్టుకొని మనం దానికి చేంజెస్ చేసేసి సో, ఏ చేంజ్ చేయాలనుకుంటే ఆ చేంజెస్ దానికి యాడ్ చేసి సో, చేంజెస్ అన్నీ దీనికి యాడ్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఓనర్‌కి రిక్వెస్ట్ పంపిస్తాం. ఓకే. నీ ప్రాజెక్ట్‌లో ఈ టైప్స్ ఆఫ్ బగ్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకో అని చెప్తాం. సో, ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? సమ్ ఎక్స్ పర్సన్ ఎవరో తెలీదు. ఓకేనా? సో, జస్ట్ ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ మీకు చూపిస్తారు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు వేరే ఎవరో పర్సన్ మన దాన్ని చేయాలనుకుంటే, మనం అప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఈ ఫోకింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు బ్రాంచింగ్. మరి బ్రాంచింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సో, బ్రాంచింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఉంది. మన ప్రాజెక్ట్‌లో టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? మన ప్రాజెక్ట్ ఉంది. మన ప్రాజెక్ట్‌లో టీమ్ మెంబర్స్ ఉన్నారు. లెట్స్ సే టీమ్ మెంబర్ 1, టీమ్ మెంబర్ 2 ఆర్ టీమ్ మెంబర్ 3. సో, ఇట్లా మనకి టీమ్‌లో మెంబర్స్ నేమ్స్ ఉన్నాయనుకుందాం. సో, ఇప్పుడు నేను ఒక టీమ్ అంతా కలిపి ఒక రిపాజిటరీ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? ఒక టీమ్ అంతా కలిపి ఒక ప్రాజెక్ట్ మీద. ఇక్కడ నేను దీన్ని మళ్ళీ ఏమంటారు? లెట్స్ సే ఈ ప్రాజెక్ట్‌ని నేను మొత్తం మళ్ళీ కొత్తగా దీన్ని మళ్ళీ ఒక కాపీ చేసుకొని ఓకేనా? ఫోర్క్‌లో ఏమవుతుంది? ఈ రిపాజిటరీ ఏదైతే ఉందో అది కాపీ ఇంకో గిట్‌హబ్ అకౌంట్‌లో చూపిస్తది. సో, ఆ గిట్‌హబ్‌లో చూపించిన తర్వాత తన కోడ్ అంతా కూడా అక్కడ చేంజ్ చేసి రిక్వెస్ట్ పంపిస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు బ్రాంచింగ్ అలా కాదు.
సో ఒక ప్రాజెక్ట్ చూస్తాము. సో ఈ ప్రాజెక్ట్‌లో నంబర్స్ ఎవరైతే ఉన్నారో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కొలాబరేటివ్ మోడ్‌లో ఒక ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఓకే. సో ఒక ప్రాజెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఒక యాక్సిస్‌లో ఉంటారన్నమాట. ఓకేనా? వీళ్ళంతా కూడా ఒక దానిలో కలిసుంటారు. సో, ఎందులో కలిసుంటారు? గిట్‌హబ్‌లో వీళ్ళంతా కూడా కొలాబరేటివ్ మోడ్ ఒక టీమ్ ప్రాజెక్ట్‌లో కలిసుంటారు. సో, కలిసుండి ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజ్ డివైడ్ చేసేసుకుంటారు. నువ్వు ఈ పేజ్ చెయ్యి, నువ్వు ఈ పేజ్ చెయ్యి. ఓకే. స్లోగా చెప్తున్నాను. సో, ఒకళ్ళు ఒక పేజ్ చేస్తారు. ఇంకొకళ్ళు ఇంకొక పేజ్ చేస్తారు. అండ్ ఇంకొకళ్ళు ఇంకొక పేజ్ చేస్తారు. సో, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజ్ చేస్తున్నారు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, స్టైలింగ్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఓకేనా? ఒక ప్రాజెక్ట్‌లోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ చేస్తున్నారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ చేస్తున్న తర్వాత మీకు ఇప్పుడు ఇందులో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాజెక్ట్ రెపాజిటరీ ఒక ఓనర్ క్రియేట్ చేశాడు అనుకుందాం. లెట్స్ సే నేనే క్రియేట్ చేశాను ఈ ప్రాజెక్ట్‌ని నేనే క్రియేట్ చేశాను. సో, క్రియేట్ చేసిన తర్వాత సో, ఈ లింక్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ లింక్ ఏదైతే ఉందో, ఈ లింక్‌ని నా ప్రాజెక్ట్ మెంబర్స్‌కి పంపిస్తాను. సో, వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి ఏం చేస్తారంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్‌ని వాళ్ళ దానిలోకి క్లోన్ చేసుకుంటారు. మళ్ళీ క్లోన్ చేసుకుంటారు. క్లోన్ చేసుకున్న తర్వాత వీళ్ళు చేసే పనేంటంటే, ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు. ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని లెట్స్ సే ఈ రెపాజిటరీలో ఒక రెపాజిటరీ క్రియేట్ అయ్యి ఉంది. ఒక పర్సన్ వచ్చేసరికి హెచ్‌టీఎంఎల్ పేజ్ చేస్తున్నారు. క్లియర్‌గా లేదా? సో, ఇప్పుడు చూడండి. సో, ఈ ప్రాజెక్ట్ అన్నాను. ఈ ప్రాజెక్ట్‌లో నాకు పర్సన్ 1, పర్సన్ 2 అండ్ పర్సన్ 3. ఓకేనా? మొత్తం ఎంతమంది? 4 మెంబర్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓకే. 4 మెంబర్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ చేసేస్తున్నారు. సో, ఈ 4 మెంబర్స్‌లో ఈ రిపాజిటరీ క్రియేట్ చేసిన వాళ్ళు లెట్స్ సే ఈ రిపాజిటరీ నేమ్ ఏంటి? అమెజాన్ క్లోన్ కదా! సో, అమెజాన్ క్లోన్. సో, దీన్ని క్రియేట్ చేసిన పర్సన్ లెట్స్ సే నేనే. ఓకే. జయశ్రీ క్రియేట్ చేసింది. సో, నేను ఈ రిపాజిటరీని క్రియేట్ చేశాను. సో, ఈ రిపాజిటరీని క్రియేట్ చేసిన తర్వాత నేను దీని లింక్ వచ్చేసరికి టీమ్ మెంబర్స్‌కి పంపిస్తాను. ఓకే. కొలాబరేటివ్ మోడ్‌లో పెట్టి నేను వీళ్ళందరికీ ఒక లింక్ పంపిస్తాను. సో, నా టీమ్ మెంబర్స్ అంతా జాయిన్ అయితారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చేసే ఫస్ట్ పనేంటంటే, ఒక్కొక్కళ్ళు వాళ్ళకంటూ ఒక్కొక్క బ్రాంచ్ క్రియేట్ చేసేసుకుంటారు. ఓకే. సో, ఆ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటే ఏంటి? సో, లెట్స్ సే నేను ఒక పర్సన్ వచ్చేసరికి హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో చేస్తున్నాను. సో, ఈయన బ్రాంచ్ నేమ్ వచ్చేసరికి వర్కింగ్ ఆన్ హెచ్‌టీఎంఎల్. ఓకే. ఇంకొక పర్సన్ సీఎస్ఎస్ మీద వర్క్ చేస్తున్నారు. వర్కింగ్ ఆన్ సీఎస్ఎస్. ఇంకో బ్రాంచ్. సో, మళ్ళీ ఇంకో బ్రాంచ్ నేమ్ ఏంటి? వర్కింగ్ ఆన్ జావాస్క్రిప్ట్. ఓకే. సో, అట్లా 3 బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటారు. ఈ 3 బ్రాంచెస్ ఎక్కడ క్రియేట్ అవుతాయి? ఈ పర్టిక్యులర్ యూజర్ వీళ్ళ అకౌంట్‌లో క్రియేట్ చేసుకుంటున్నారు అంతే. బట్ కానీ ఏ రిపాజిటరీ చేస్తున్నారు? ఇక్కడ నేను ఎక్కడో చేసిన రిపాజిటరీ ఏదైతే ఉందో ఈ రిపాజిటరీకి బ్రాంచింగ్ వీళ్ళ
లోకల్ అకౌంట్లో బ్రాంచెస్ క్రియేట్ చేస్తారు. సో ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసి ఇందులో దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తారు. సో నెక్స్ట్ అట్లా అప్లోడ్ చేసిన తర్వాత ఐ మీన్ ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ పంపిస్తారు ఈ రెపాజిటరీకి. ఓకేనా, ద మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, మెయిన్ పర్సన్కి రిక్వెస్ట్ పంపిస్తారు. ఒక బ్రాంచ్ రిక్వెస్ట్ పంపిస్తుంది అన్నట్టు. సో రిక్వెస్ట్ పంపిస్తుంది. సో రిక్వెస్ట్ పంపించాక ఈ పర్సన్ ఏం చేస్తారు, చెక్ చేస్తారు ఈ బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంత కరెక్ట్గా ఉందా లేదా. సో అంత కరెక్ట్గా ఉంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు యాక్సెప్ట్ చేసి మర్జ్ అని క్లిక్ చేస్తారు. సో దట్ అప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది. ఎందుకు ఈ బ్రాంచింగే యూజ్ చేయాలి, వై ఫోర్క్ యూజ్ చేయొచ్చు కదా, వేరేది ఏదైనా యూజ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ బ్రాంచింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్నే యూజ్ చేస్తున్నాం, ఓకేనా, దీన్నే వాడుతున్నాము. బట్ కానీ మనకి మెయిన్ కోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది నాన్న, నాకు పర్టికులర్గా ఇప్పుడు ఎంతవరకు చేశానో అంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి నేను ఇంకొకరికి యాక్సెస్ ఇచ్చేసి చేంజెస్ చేసేయమని చెప్పాను అనుకో, ఓకే, లెట్స్ సే చేంజెస్ చేసేయమని యాక్సెస్ ఇచ్చేసాను అనుకోండి, వాళ్ళు చేంజెస్ చేసేస్తారు, తర్వాత దానిలోకి యాక్సెప్ట్ అయిపోతుంది. బట్ కానీ యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రన్ చేస్తే మేబీ దర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్స్ నాట్ వర్క్, ఓకేనా, అది మళ్ళీ వర్క్ అవ్వకపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి మనం ఈ బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఒకళ్ళు ఏదో ఒక ఫీచర్ చేశారు. సో రిక్వెస్ట్ పెట్టారు. రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఈ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉన్న కోడ్స్ అన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేశాక కూడా మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఏమనిపిస్తుంది, ఐ మీన్ యాక్సెప్ట్ చేశాక అరే కోడ్ వర్క్ అవ్వలేదు అనుకుందాం, ఓకేనా, కంబైన్ చేశాక కోడ్ వర్క్ అవ్వలేదు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తామంటే, అప్పుడు ఏమవుతుందంటే సో మనకి ఇనిషియల్ కమిట్ అని ఉంటుంది, ఫస్ట్ కోడ్, ఓకేనా, ఇనిషియల్గా కమిట్ చేసింది. సో నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ ఏదైతే ఉందో ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఎవరో ఒక పర్సన్, ఎక్స్ పర్సన్ వచ్చేసరికి ఒక ఎడిషన్గా తను ఒక ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ యాడ్ చేశారు. సో అది నాకు నెక్స్ట్ కమిట్లో యాడ్ అయింది, ఓకేనా, ఈ నెక్స్ట్ కమిట్లో యాడ్ అయింది. సో ఈ కమిట్లో సో ఇది కమిట్ నెంబర్ 1, ఇది కమిట్ నెంబర్ 2, ఇది కమిట్ నెంబర్ 3. మనం ఒక ప్రాజెక్ట్ ఎన్నిసార్లైనా కమిట్ చేసుకోవచ్చు. వర్క్ చేస్తాము, ఓకే, ఒక చేంజ్ ఏదైనా ఉంటే చేంజెస్ చేస్తాము, తర్వాత కమిట్ ఇస్తాము. సో కమిట్ ఇస్తే ఏమవుతుంది, దానిలో ఐ మీన్ పుష్ చేస్తాము కోడ్, మళ్ళీ కొత్తగా పుష్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, దీనిలోకి యాడ్ చేస్తాం, మళ్ళీ అప్డేట్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసిన వేలో మీరు ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తున్నారు. సో అట్లా దీని మీద వర్క్ చేస్తున్నారు మెయిన్ పర్సన్. సో మీరు ఒక వర్క్ ఇంకొక పర్సన్కి ఇచ్చారు కదా, సో ఆ పర్సన్ వర్క్ అయిపోగానే మళ్ళీ ఒక రిక్వెస్ట్ పంపిస్తారు ఈ మెయిన్ లైన్కి. సో రిక్వెస్ట్ పంపిస్తే ఈ మెయిన్ లైన్ చెక్ చేసుకోవచ్చు ఆ కోడ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా. అంత కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక కమిట్ రన్ అవుతుంది. సో ఈ కమిట్ రన్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం. సో కమిట్ అయిన తర్వాత చెక్ చేస్తే వర్క్ అవ్వలేదు ప్రాజెక్ట్. సో అప్పుడేం చేస్తాం, మళ్ళీ రెడో క్లిక్ చేసుకొని మనం ముందు కమిట్ ప్లేస్కి వెళ్తాం, ఓకేనా. సో దీనివల్ల మనం గిట్ యూజ్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటి, సో అండో రిడో ఆప్షన్ ఉంటుంది. సో మళ్ళీ కావాలితే మన పాత కమిట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. సో నేను పాత కమిట్ పొజిషన్ ఏంటి, ఇది కమిట్ నెంబర్ 1, కమిట్ నెంబర్ 2, ఇది కమిట్ నెంబర్ 3 అండ్ దిస్ ఇస్ కమిట్ నెంబర్ 4. సో నేను మళ్ళీ ఈ కమిట్ నెంబర్ 4లో కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఇష్యూస్ వస్తున్నాయి. సో అప్పుడు నేను ఈ కమిట్ నుంచి పాత కమిట్కి వచ్చి నేను ఈ కోడ్ని నేను మళ్ళీ వాడుకోవచ్చు, నేను మళ్ళీ కొత్తగా చేయొచ్చు. అర్థమవుతుందా గైస్, అర్థమైందా, అర్థం కాలేదా, క్లమ్జీగా ఉందా, మళ్ళీ చెప్పనా.
అర్థం కాలేదా? సరే, సరే. ఒకసారి క్లియర్‌గా కాన్సంట్రేట్ చేయండి, చెప్తాను. స్క్రీన్ కనిపిస్తుంది గదా! ఓకే. సో, ఏం లేదు నాన్న. ఓకే. చాలా బేస్ ఇది. మీరు ముందు చెప్పిన ఫోర్కింగ్ అది మీకు అర్థమైతే ఇది ఈజీగా అర్థమైపోతది. నేను దాని డిఫరెన్స్ చెప్తూ ఇది చెప్తున్నాను. ఓకేనా? సో, మీరిప్పుడు ఒక లెట్స్ సే మనం గిట్‌హబ్ ఎందుకు యూజ్ చేస్తాం? బేస్‌కొచ్చేద్దాం. గిట్‌హబ్ ఎందుకు యూజ్ చేస్తాం? మెయిన్‌లీ మీకేమని చెప్పాను? గిట్ ఎందుకు యూజ్ చేస్తాం? గిట్‌హబ్ ఎందుకు యూజ్ చేస్తాం? క్లియర్‌గా చెప్పాను కదా! సో, గిట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఓన్లీ ఫర్ ద లోకల్ కంటెంట్. ఇప్పుడు మనము ఒక డేటా లెట్స్ సే నార్మల్‌గా ముందు లోకల్ సిస్టమ్స్‌లో ఉన్నప్పుడు మనం ప్రాజెక్ట్ ఎట్లా చేసేవాళ్ళం? ఒక ప్రాజెక్ట్ చేసేవాళ్ళం. ఆ ప్రాజెక్ట్ చేశాక మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ యాడ్ చేసేవాళ్ళం. చేంజెస్ యాడ్ చేశాక మళ్ళీ ఆ ప్రాజెక్ట్‌ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. అది రన్ అయ్యేది. సమ్‌టైమ్స్ ఇష్యూస్ వచ్చేవి. ఇష్యూస్ వస్తే ఏమయ్యేది? మళ్ళీ మన ప్రాజెక్ట్ మళ్ళీ ప్రాజెక్ట్‌లో ఉన్న బగ్స్ అన్నీ ఎతుక్కొని, సో, మళ్ళీ అన్నీ చెక్ చేసి, మళ్ళీ ప్రాజెక్ట్‌ని మళ్ళీ చేసేవాళ్ళం. సో, మధ్యలో ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళం, ఇట్లా ఇష్యూస్ వచ్చేసిందంటే, మళ్ళీ పాతగా చేసిన కంటెంట్‌కి ఐ మీన్ పాత కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడ్‌లోకి మళ్ళీ ఆ స్పేస్‌లోకి అది సేవ్ చేసుకొని ఒక దగ్గర సో, ఇప్పుడు కరెక్ట్‌గా ఒక కోడ్ రన్ అయిపోతుందంటే, ఆ కోడ్‌ని పర్టిక్యులర్‌గా ఒక దగ్గర సేవ్ చేసుకొని, మళ్ళీ మనం ఏమన్నా చేంజెస్ ఉంటే, ఆ చేంజెస్ చేంజ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ కమిట్ ఇచ్చుకునేవాళ్ళం. సో, కమిట్ ఇచ్చుకున్న తర్వాత వర్క్ అయితే ఓకే. వర్క్ అవ్వకపోతే మళ్ళీ పాత కోడ్‌ని మళ్ళీ కాపీ చేసి, పేస్ట్ చేసుకొని దాన్ని రన్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ చేంజెస్ చేసేవాళ్ళం. ఇది ఎంత పెద్ద ఇష్యూ అయింది. చాలా కష్టంగా ఉంది కదా! అన్ని సార్లు కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని, ఇదంతా దాచుకొని అది చాలా ఏమంటారు? అది చాలా ల్ ఎక్కువ టైం పట్టేస్తుంది. అవునా కాదా? సో, ఇంత ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి, మనకి గిట్‌హబ్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. సో, మనం ఇట్లా ముందులాగా ఒక క్లౌడ్‌లో స్టోర్ చేసుకొని, మళ్ళీ చేంజెస్ ఉంటే కోడ్ మొత్తం అంతా చేంజ్ చేసి, దాన్ని మళ్ళీ అప్‌లోడ్ చేసి, అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మళ్ళీ పాత కోడ్‌ని మళ్ళీ సేవ్ చేసుకున్నది మళ్ళీ పేస్ట్ చేసుకొని, అన్ని ఫైల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గిట్‌హబ్ యూజ్ చేయడం వల్ల ఐ మీన్ గిట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వచ్చిన ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, కోడ్ ఉంది. అది రన్ చేసాం. రన్ చేశాక అది ఎగ్జిక్యూట్ అయింది. సో, బానే అయింది. సో, మళ్ళీ ఒక కొత్త చేంజ్ చేశాను. ఓకేనా? మళ్ళీ ఒక కొత్త చేంజ్ చేశాను. సో, కొత్త చేంజ్ చేసి యాడ్ చేశాను. సో, యాడ్ చేసిన తర్వాత అది కూడా రన్ అయింది. సో, మళ్ళీ ఇంకొక కొత్త ఫీచర్ యాడ్ చేశాను. ఓకే. మళ్ళీ ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశాను. ఈసారి ఇది రన్ అవ్వలేదు. ఒక ఇష్యూ వచ్చింది. ఓకేనా? ఒక ఇష్యూ రేజ్ అయింది. ఈ కోడ్ రన్ అవ్వలేదు. సో, ఈ కోడ్ రన్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం ఆబ్వియస్‌లీ మన ముందున్న కోడ్ దగ్గరికి వెళ్తాం. సో, మనం ముందున్న కోడ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మనం గిట్‌లో ఏం చేస్తాము, మళ్ళీ, మళ్ళీ మన పొజిషన్ తీసుకెళ్ళి సో, గిట్ కమిట్ అని చెప్పి పొజిషన్ ఇస్తాం. సో, ఇది కమిట్ నంబర్ 1, ఇది కమిట్ నంబర్ 2, ఇది కమిట్ నంబర్ 3. ఓకేనా? ఇది కమిట్ నంబర్ 4. కమిట్ నంబర్ 4 దగ్గర మనకి ఇష్యూ వచ్చేసింది. కమిట్ నంబర్ 4 ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే మళ్ళీ మనం ఏ కమిట్ పొజిషన్‌లోకెళ్ళాలి? కమిట్ నంబర్ 3 పొజిషన్‌లోకెళ్ళాలి. సో, అప్పుడు మళ్ళీ మనం ఏమిస్తాము? కమాండ్ ఏమిస్తాము? గిట్ కమిట్, కమిట్ నంబర్ మెన్షన్ చేస్తాం. గిట్ కమిట్ 3 అంటాం. సో, అప్పుడేమవుతుంది? థర్డ్ పొజిషన్‌లో మనం సేవ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో, ఓకేనా? థర్డ్ టైమ్ మనం అప్డేట్ చేసి ఏదైతే మనం కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడ్ మొత్తం అంతా కూడా రివోక్ అవుతది మళ్ళీ. ఓకేనా? ఆ ప్లేస్‌లోకెళ్ళిపోతాం. ఓకేనా? లెట్స్ సే వీడియో ఒకటి రన్ అవుతుందనుకుందాం. సో, వీడియో ఒకటి రన్ అవుతుందంటే, మనం ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేసేసి మళ్ళీ మనం పాత పొజిషన్‌కెళ్ళి మళ్ళీ కోడ్ చూస్తాం. మళ్ళీ
చూస్తామా లేదా? సేమ్ అలా అన్నట్టు. సో, కోడ్ మళ్ళీ పాత పొజిషన్‌కెళ్తాము. పాత పొజిషన్‌లో ఉన్న కోడ్ దగ్గరికెళ్తాం. సో, కోడ్ దగ్గరికెళ్ళి మళ్ళీ మనం చేంజెస్ చేస్తాం. చేంజెస్ చేసి ఇప్పుడు ఈ ఇష్యూని గుర్తుపెట్టుకొని ఈ ఇష్యూ అవ్వకుండా కోడ్ చేస్తాం. సో, కోడ్ చేస్తాము. ఈసారి గూడా ఇష్యూ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ పాత పొజిషన్‌కెళ్తాం. ఈ ఇష్యూని రెండిటిలిని గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకొని మళ్ళీ కోడ్ చేస్తాం. ఈసారి ఇది సక్సెస్ అవుతది. అర్థమవుతుందా? సో, ఇలా మనం ఒక పొజిషన్ నుంచి, ఒక కమిట్ పొజిషన్ నుంచి ఇంకో కమిట్ పొజిషన్‌లోకి, ఇంకో కమిట్ పొజిషన్ నుంచి ఇంకో కమిట్ పొజిషన్ హిస్టరీ ఆఫ్ అవర్ కోడ్ మొత్తం అంతా కూడా సేవ్ అవ్వడానికి గిట్ యూజ్ చేసాం. ఓకేనా? సో, మన మెయిన్ యూజ్ గిట్ వల్ల మనకి ఇదయింది. సో, వెన్ ఇట్ కమ్స్ టు గిట్‌హబ్. సో, గిట్‌హబ్ యూజ్ చేసి మనకేమైందంటే, గిట్‌హబ్‌లో గూడా మనకిట్లా పొజిషన్ మన పాత కమిట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో కొలాబరేటివ్‌నెస్. సో, ఇందులో మనకి కొలాబరేషన్స్ యాడ్ అవుతాయి. సో, కొలాబరేషన్స్ ఏంటి? అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా! బ్రాంచింగ్ యూజ్ చేసాం, ఫోర్క్ యూజ్ చేసాం. వీటిని యూజ్ చేసి మనం మెయిన్‌గా ఏం చేసాము? ఇక్కడెక్కడో ఒక పర్సన్ ఒక యూఎస్‌లో ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా? యూఎస్‌లో ఒక పర్సన్ ఉన్నాడు. అండ్ ఇండియాలో ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఓకే. సో, ఇండియాలో ఒక పర్సన్ ఉన్నాడు. యూఎస్‌లో ఒక పర్సన్ ఉన్నాడు. సమ్ ఇరాన్, ఇరాక్‌లో ఇంకొక పర్సన్ ఉన్నాడు. సో, వీళ్ళంతా కలిపి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. బట్ కానీ వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాస్‌లో ఉన్నారు కదా! సో, వీళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాస్‌లో ఉన్నా సరే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. ఎలాగా? సమ్ త్రూ ఒక గూగుల్ మీట్స్ పెట్టుకుంటారు. మీట్స్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళకి ప్రాజెక్ట్ ఇది అని డిస్కస్ చేసుకుంటారు. డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక గిట్‌హబ్ ప్రొఫైల్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ మీద వర్క్ చేస్తారు. వాళ్ళ డొమైన్స్ అన్నట్టు. ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తారు. ఒకళ్ళు బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తారు. ఒకళ్ళు డేటాబేస్ పార్ట్ మీద వర్క్ చేస్తారు. ఓకేనా? సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ మీద వర్క్ చేస్తారు. బట్ కానీ ఈ పర్సన్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గరున్నారబ్బా! వీళ్ళందరినీ కొలాబరేటివ్ మోడ్‌లో ఒక ప్లేస్‌లోకి తీసుకొచ్చి ఒక ప్లాట్‌ఫార్మ్‌లో మనం కలిపాం. ఏం ప్లాట్‌ఫార్మ్ అది? గిట్‌హబ్. ఈ గిట్‌హబ్‌లో లైక్ పర్సన్స్ ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ అయ్యేలాగా. సో, మనం ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో డైరెక్ట్‌గా వీళ్ళంతా కలిపి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చన్నట్టు. సో, థాట్ ఈస్ ఎ గిట్‌హబ్. సో, మనకి గిట్‌హబ్‌లో ఏంటి? కొలాబరేషన్ అనేది యాడ్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు గిట్‌లో మనకి కేవలం ఒకటి కమిట్ చేసుకొని సో, మన పాత రియల్ టైమ్ లొకేషన్‌కి వెళ్ళడానికి ఈ గిట్ యూజ్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు గిట్‌హబ్ మనకి ఈ గిట్‌లో ఉన్న ఫీచర్ యాడ్ అయింది. అండ్ ఆల్సో ఈ బ్రాంచింగ్ టెక్నిక్స్ అవి కొలాబరేటివ్‌నెస్ కూడా యాడ్ అయింది. సో, ఎక్కడెక్కడి నుంచో కూడా ఒక టీమ్ కింద వర్క్ చేయొచ్చు. సో, ఇది గిట్‌హబ్. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. మళ్ళీ నన్ను అడక్కండి. అన్ని సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే టైమ్ లాగ్ అయిపోతుంది. మన క్లాస్ ఆగిపోతుంది. ఓకే. సో, ఇది ఇక్కడి వరకు అర్థమైంది కదా! గైస్ క్లియర్ ఆర్ నాట్? మా ప్రియ అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఓకే. సో, అది గిట్‌హబ్. ఓకేనా? మీరు క్లాస్ మధ్యలోంచి వచ్చారు కాబట్టి మీకు అది అర్థం కావట్లేదు. బట్ స్టిల్ చెప్తాను. సో, ఇక్కడి వరకు క్లియర్. సో, గిట్‌హబ్ మనకు అందుకు యూజ్ అవుతుంది. సో, నేనేమన్నాను? గిట్ వరకు కూడా మనం ఇప్పుడు యూజ్ చేసేసాం. అవునా కాదా? మనం వీఎస్ కోడ్ యూజ్ చేసాం. వీఎస్ కోడ్ యూజ్ చేసుకొని ఒక కోడ్‌ని పుష్ చేసాము. తర్వాత ఒక కోడ్‌ని పుల్ చేసాము. మళ్ళీ పాత పొజిషన్‌కెళ్ళాము. కోడ్‌ని రిట్రైవ్ చేసుకున్నాం. ఇదంతా చేసాం గిట్ యూజ్ చేసి. మరి ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? గిట్‌హబ్ యొక్క మెయిన్ యూజ్ చేయాలి. అవునా? సో, గిట్‌హబ్‌లో కూడా మనం గిట్ యూజే చేసుకుంటే ఇంకెందుకు గిట్‌హబ్? అవునా కదా? గిట్‌హబ్. హబ్ అంటే లైక్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఒక హబ్ కింద ఇక్కడ యాడ్ అయ్యి దే ఆర్ వర్కింగ్ టుగెదర్. ఓకే. సో, మనకి దీని యొక్క మెయిన్ యూజ్ కొలాబరేటివ్‌నెస్ కదా! సో, అది చేయాలి కదా! సో, అది చేద్దాం.
సో అది ఎలా చేస్తున్నామన్నాను, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే, లెట్స్ సే అమెజాన్ మీద వర్క్ చేస్తే, అమెజాన్ లోపల ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా? అమెజాన్ లోపల లెట్స్ సే మీకు ఏమేమి వర్క్స్ ఇచ్చాను అమెజాన్ క్లోన్లో, ఒకళ్ళు ప్రోడక్ట్ డీటెయిల్స్ మీద వర్క్ చేయమన్నాను, ఇంకొకళ్ళు వచ్చేసరికి పేమెంట్ ఇష్యూస్ మీద ఒకరిని వర్క్ చేయమన్నాను, ఇంకొకళ్ళు వచ్చేసరికి ఇంకోటి దేని మీద వర్క్ చేయమని చెప్పాను, సమ్వాట్ ఇంకొక ఫీచర్ మీద వర్క్ చేయమని చెప్పాను. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీచర్ మీద వర్క్ చేయమని చెప్పాను. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీచర్ మీద వర్క్ చేస్తారు. ఓకే, వర్క్ చేసిన తర్వాత మీరందరూ మీ ప్రాజెక్ట్ని ఎలా కలుపుకుంటారు? అర్థమైందా? సో ఎలా కలుపుకుంటారంటే బ్రాంచెస్ యూస్ చేస్తారు. సో ఈ బ్రాంచెస్ యూస్ చేసి ఎలా అవుతుందంటే, ఆమ్, ఇప్పుడు ఉన్న 3 మెంబర్స్లోనూ ఒకళ్ళు టీమ్ లీడ్ ఉన్నారు అనుకుందాం. సో లెట్స్ సే పర్సన్, సో ఇతను పర్సన్ ఏ, ఇతను వచ్చేసరికి పర్సన్ బి, అండ్ ఇతను వచ్చేసరికి పర్సన్ సి. సో ఈ పర్సన్ వచ్చేసరికి పర్సన్ డి. ఓకేనా? సో మనకి 3 పర్సన్స్ ఉన్నారు, 3 మెంబర్స్ పర్సన్స్ ఉన్నారు. సో 3 మెంబర్స్ పర్సన్స్లో డి పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ డి పర్సన్ ఏం చేస్తారంటే మనకి హోల్ రిపాజిటరీ క్రియేట్ చేస్తారు, విచ్ మీన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. సో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? సో క్లోన్ అమెజాన్ క్లోన్లో మెయిన్ బ్రాంచ్. ఓకేనా? ఫస్ట్ మనం ఎప్పుడు కూడా దేని మీద వర్క్ చేస్తాం? మెయిన్ బ్రాంచ్ మీద వర్క్ చేస్తాం. బేసిక్గా మనం క్రియేట్ అయిన పేజ్. సో ఈ పర్సన్ డి వచ్చేసరికి ఇలా ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు అదర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ అదర్ డెవలపర్స్ ఈ క్రియేట్ చేసిన రిపాజిటరీ ఉంది కదా, ఐ మీన్ ఒక ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ లింక్ ఏదైతే ఉందో, లెట్స్ సే ఈ ప్రాజెక్ట్ ఉంది. సో నా పేజ్లోకి వచ్చేస్తున్నాను. సో నా పేజ్లో ఐ మీన్ నా గిట్ హబ్ అకౌంట్లో రిపాజిటరీ దగ్గరకు వచ్చాను. సో ఈ రిపాజిటరీలో అమెజాన్ క్లోన్ క్లిక్ చేశాను. సో అమెజాన్ క్లోన్ అనేది ఒక ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ని అందరూ కూడా క్లోన్ చేసుకుంటారు. ఎలా క్లోన్ చేసుకుంటారు? సో అమెజాన్ క్లోన్ వెబ్సైట్ కదా, సో అమెజాన్ క్లోన్ వెబ్సైట్ని క్లోన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ క్లోన్లోకి వెళ్తాను. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ కాపీ చేసుకుంటాను. సో కోడ్ అని క్లిక్ చేసి ఈ లింక్ హెచ్టిటిపిఎస్ లింక్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని ఓకే, ఇది ఒక సిస్టంలో చేశాను అనుకో, ఒక ఆల్రెడీ క్లౌడ్లో ఉన్నది జస్ట్ కాపీ చేశాను. సో నా దగ్గర ఇంకో గిట్ హబ్ అకౌంట్ ఉంది కదా, ఇది మన ఇంకో లైక్ రీసెంట్గా క్రియేట్ చేసిన మన పాత గిట్ హబ్ అకౌంట్. సో ఈ పాత గిట్ హబ్ అకౌంట్లో వెయిట్, ఈ గిట్ హబ్ అకౌంట్లో ఆల్రెడీ అమెజాన్ క్లోన్ ఉందా? ఓకే ఓకే, వెయిట్ అమెజాన్ క్లోన్ తీద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ తీద్దాం. ఓకేనా? సో మీకు ఇది బేస్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ కోడ్ అని ఉంది. సో కోడ్ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి నాకు ఇలా ఒక యూఆర్ఎల్ వచ్చింది, దీన్ని కాపీ చేశాను. సో కాపీ చేసి ఫస్ట్ విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. సో ఇట్లా విఎస్ కోడ్ ఓపెన్ చేసి టెర్మినల్ ఓపెన్ చేస్తారు. ఓకేనా?
వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేసే పని చెప్తున్నా. ఓకేనా? సో, వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇది వీఎస్ కోడ్‌లో టెర్మినల్ ఓపెన్ చేస్తారు. ఓకేనా? సో, టెర్మినల్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తది. సో, ఇక్కడ గిట్ క్లోన్ ఆ కాపీ చేసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో, పేస్ట్ చేసి రన్ చేస్తాం. సో, ఇట్లా రన్ చేయగానే ఇక్కడ ఏం ఫైల్స్ లేవు చూడండి స్టార్టింగ్‌లో. ఓకే. సో, ఇక్కడ ఫైల్స్ ఏం లేవు. ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ ఇక్కడ నాకు రన్ అయ్యి వస్తది. సో, నేను ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లోన్ చేసుకున్నాను. సో, క్లోన్ చేసుకున్నాను. ఏ ప్లేస్‌లో క్లోన్ చేసుకున్నాను? సిఎస్ యూజర్ సంథింగ్. తెలిసిన ప్లేస్‌లో చేసుకున్నాం. సారీ, నా ల్యాప్‌టాప్ కొంచెం స్లో ఉంది ఈరోజు. సో, ఓకే. సో, నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను నాకు తెలిసిన ప్లేస్‌లో. సో, లెట్స్ సే ఓకే. ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేసి ఇక్కడ ఆగిపోయేలా ఉంది. సో, లెట్స్ సే హ్మ్, ఫ ఐ మీన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేశాను. సో, ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను డౌన్‌లోడ్స్ క్లిక్ చేశాను. సో, ఈ డౌన్‌లోడ్స్ లోపలే ఆర్ ఎల్స్ ఓకే. ఈ డౌన్‌లోడ్స్ లోపలే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో, లెట్స్ సే న్యూ అండ్ ఫోల్డర్. ఓకే. సో, ఫోల్డర్ వచ్చేసరికి మీకు గిట్‌హబ్‌ది చూపిస్తున్నాను కాబట్టి గిట్ ట్రాక్ అని పెడుతున్నా. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో వచ్చేసరికి ఎంప్టీ ఏం లేదు. సో, ఇక్కడ షో మోర్ అని క్లిక్ చేసి ఓపెన్ విత్ కోడ్ క్లిక్ చేయాలి. సో, ఓపెన్ విత్ కోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇట్లా వచ్చేస్తది. రైట్. ఓకే. సో, ఇక్కడ షో మోర్ అండ్ ఓపెన్ విత్ కోడ్. సో, ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇట్లా పైన ఇలా వస్తుంది. ఫోల్డర్ వస్తది. ఫోల్డర్‌లో ఏం లేవు కదా చూపిస్తది. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కింద మీకు ఇలా వస్తది కదా! సో, ఇందులో ఈ టెర్మినల్ లోపల ఓకే. విచ్ మీన్స్ ఈ ప్లేస్‌లోకి వచ్చేసరికి గిట్ క్లోన్ కాపీ చేసుకున్నాం కదా కోడ్ అది ఇక్కడ పేస్ట్ చేస్తాం. రన్. సో, ఇప్పుడు నాకేం క్రియేట్ అయింది?
ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ మొత్తం అంతా కూడా నాకు ఇక్కడ ఇన్వోక్ అయింది. అవునా? సో మొత్తం క్లోన్ అయ్యింది. అక్కడున్న ఫోల్డర్ నాకు అక్కడున్న ఇక్కడ గిట్ హబ్ లోపల ఉన్న కోడ్ ఏదైతే ఉందో, ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫైల్స్ అన్నీ నాకు డైరెక్ట్‌గా ఇక్కడికి ఇన్వోక్ అయిపోయాయి. ఓకేనా? సో, అనదర్ సిస్టమ్స్‌లో అనదర్ పర్సన్స్ ఎప్పుడు ఏం చేస్తారు, ఇలా గిట్‌ని ఫస్ట్ క్లోన్ చేసుకుంటారు. ఓకేనా? సో, క్లోన్ చేసుకున్న తర్వాత ఓకేనా? క్లోన్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక పర్సన్ కదా! సో, నేనేం చేస్తా అంటే ఒక ఫోల్డర్ ఐ మీన్ ఒక ఒక బ్రాంచ్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఉన్న దాని మీదే ఇక్కడే నేను ఒక బ్రాంచ్ మీద వర్క్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే బ్రాంచ్ క్రియేట్ చేస్తా. గిట్ చెక్‌ఔట్ రెసిపీ. సో, బ్రాంచ్ 1 ఓకే. బ్రాంచ్ 1 అని చెప్పి ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను. ఓకే. సో, గిట్ బ్రాంచ్ 1 నాట్ గిట్ రిపోజిటరీ ఆర్ పేరెంట్ డైరెక్టరీ. ఓకే. 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 వెయిట్. సో, ఇది క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో నుంచి గిట్ ప్రాక్‌లో ఉన్నాను కదా! ఇప్పుడు నేను ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవ్వాలి ఫస్ట్. ఓకేనా? సీడీ చేంజ్ డైరెక్టరీ టు ప్రాజెక్ట్. ఓకే. ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవుతాను. సో, ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యాక ఇప్పుడు నేను గిట్ చెక్‌ఔట్ అని చెప్పి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాను. సో, ఇప్పుడు నాకు ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. స్విచ్ టు బ్రాంచ్ 1. సో, బ్రాంచ్ 1 అనేది ఒక బ్రాంచ్ 1 క్రియేట్ అయింది. ఓకేనా? నేను ఇంకో పర్సన్ ఇప్పుడు. ఓకేనా? ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తున్నాను. సో, ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను. బ్రాంచ్ 1 అనే నేమ్‌తో. సో, క్రియేట్ చేసుకున్న తర్వాత సో, ఇప్పుడు నేను ఇక్కడ నేను కొన్ని ఫైల్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే. లెట్స్ సీ. ఆహ్, ఏదో హ్మ్. హాయ్.టీఎక్స్టీ అని ఏదో యాడ్ హాయ్.టీఎక్స్టీ అని టెక్స్ట్ ఒక ఒక టెక్స్ట్ ఫైల్ కంటెంట్ క్రియేట్ చేశాను. హాయ్ దిస్ ఈస్ నర్సేగౌడ్ హియర్ అని పెడుతున్నా. ఓకేనా? నర్సేగౌడ్ హియర్ అని మెన్షన్ చేశాను అండ్ సేవ్ చేశాను. ఓకేనా? సేవ్ చేయగానే ఇక్కడ యూ అని వచ్చింది. సో, ఇంకా మనకి అన్‌ట్రాక్డ్ పొజిషన్‌లో ఉంది. సో, దీన్ని మనం యాడ్ చేయాలి. సో, యాడ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే పుష్ చేయాలి. సో, పుష్ చేయాలంటే గిట్ యాడ్ ఈ ఈ నేమ్ ఏదైతే ఉందో ఫైల్ నేమ్ పెట్టొచ్చు. లేదు అంటే గిట్ యాడ్ అని పెట్టి స్పేసింగ్ డాట్ పెడతాం. డాట్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే మనం ఈ ఫైల్ అని కాదు, ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని ఫైల్స్ కూడా యాడ్ అవ్వాలి అని. ఓకేనా? సో, యాడ్ అని క్లిక్ చేశాను. సో, అది మొత్తం యాడ్ అయిపోయాయి. ఒకవేళ ఇట్లా చూపించలేదు, నెక్స్ట్ లైన్ చూపించలేదు అంటే అది యాడ్ అవ్వలేదు. సమ్ ఎర్రర్ వచ్చినట్టు. బట్ కానీ ఇలా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లైన్ ఇట్లా చూపించిందంటే యాడ్ అయ్యాయి అని. సో, యాడ్ అయిపోయింది. ఇక్కడ ఏ అని చూపించేస్తుంది చూడండి. సో, యాడ్ అయిపోయింది. సో, యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కమిట్ చేయాలి. గిట్ కమిట్ -m మెయిన్ బ్రాంచ్ నుంచి నాకు ఎట్లా కమిట్ అవ్వాలి? కమిట్ 1. సో, కమిట్ నెంబర్ 1 ఫస్ట్ కమిట్ ఇది. సో, డన్. సో, ఒక ఇన్సర్షన్ యాడ్ అయింది. అంటే ఒక కమిట్ యాడ్ అయ్యింది అన్నట్టు. ఓకేనా? సో, ఒక కమిట్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పుష్ చేస్తాను. ఓకేనా? ఎందులోకి పుష్ చేస్తున్నాను? గిట్ హబ్‌లోకి పుష్ చేస్తున్నాను. ఏది పుష్ చేస్తున్నాను? ఈ ఫీచర్ ఏదైతే క్రియేట్ చేశానో, లెట్స్ సే బ్రాంచ్ ఏదైతే క్రియేట్ చేశానో, ఈ బ్రాంచ్‌ని నేను పుష్ చేస్తున్నాను. సో, ఎలా పుష్ చేస్తా అంటే గిట్ పుష్ ఆరిజిన్. ఓకే. ఒరిజినల్. సో, ఏం ఏం క్రియేట్ చేసాం నేము? బ్రాంచ్ 1.
ఇట్లా అనగానే నేను ఏదైతే యాడ్ చేసిన హాయ్ డాట్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది నాకు ఇన్సర్ట్ అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఎన్యూమరేటింగ్ ద ఆబ్జెక్ట్స్ డన్ అండ్ కౌంటింగ్ ఇస్ డన్. సో మొత్తం అంతా కూడా కోడ్ రన్ అయిపోయి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తామంటే పుల్ రిక్వెస్ట్ పెడతాం. సో పుల్ రిక్వెస్ట్ మనం దేనికి పెడతాము? మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, నేను క్రియేట్ చేసిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ నాకు ఇక్కడ నాకు ఒక్కటే వచ్చింది, పుల్ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో ఏమి ఇప్పుడు నేను దేని మీద వర్క్ చేస్తున్నాను అండి? ఓకే, ఈ రేపోలోనే ఉన్నాను కదా. సో 3 పుషెస్ యాడ్ అయ్యాయి. ఓకేనా? రీసెంట్‌గా బ్రాంచ్ 1 అనే బ్రాంచ్ ఒకటి క్రియేట్ అయ్యింది. ఇదిగోండి, బ్రాంచ్ 1 హ్యాడ్ రీసెంట్‌లీ పుష్డ్ 3 సెకండ్స్ ఎగో. 3 సెకండ్స్ ఎగో ఒకటొచ్చింది అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇస్తున్నాం. ఓకేనా? సో రిక్వెస్ట్ ఎలా ఇవ్వాలి? పైనకి ఇక్కడికి వెళ్ళి సో కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఒక బ్రాంచ్ క్రియేట్ అయ్యింది. ఈ బ్రాంచెస్ క్రియేట్ అవ్వాలి అంటే నేను ఇక్కడ యాక్సెప్ట్ చేయాలన్నట్టు. చూడండి, నేను ఇక్కడ నేను సో లోకల్ దానిలో నేను చేశాను. ఈ చేసింది నేను పుల్ చేస్తున్నాను. సో ఇది పుల్ చేయాలంటే కంపేర్ అండ్ పుల్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఇదిగోండి వచ్చిందా, కమిట్ నెంబర్ 1 క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. సో పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. ఇందులోకి వచ్చిందేంటి? సో ఒక పుల్ రిక్వెస్ట్ యాడ్ అయింది అన్నట్టు. సో యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ దీనికి ఎన్ని కమిట్స్ ఉన్నాయి? ఒక కమిట్ యాడ్ అయింది, ఒక కమిట్ ఉంది. సో ఒక కమిట్ ఉంది, ఆ కమిట్ నేమ్ వచ్చేసరికి కమిట్ 1 అని ఉంటుంది. చూడండి, కమిట్ 1 అని ఉంది నేమ్. సో ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ని చూసి వీ కెన్ మెర్జ్ దట్. సో పుల్ రిక్వెస్ట్ అని చెప్పి బ్రాంచ్ 1 అనే దాన్ని బ్రాంచ్ 1 అని నేను యాక్సెప్ట్ చేయాలి. సో మెర్జ్ బ్రాంచ్ 1 అని క్లిక్ చేశాను. సో మెర్జ్ బ్రాంచ్ 1 అని క్లిక్ చేయగానే బ్రాంచ్ 1 అనేది మన దానిలోకి యాడ్ అయిపోతుంది. సో చూద్దామా బ్రాంచ్ 1 యాడ్ అయిందో లేదో. సో మెర్జ్ చేసేసాం. సో లెట్స్ చెక్ ఆన్ ఇట్. సో మన ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇక్కడ రెపాజిటరీస్లోకి వెళ్తాము. రెపాజిటరీస్లో ప్రాజెక్ట్లోకి వెళ్తాము. ఇందులో మనకి బ్రాంచ్ ఉంటుంది. ఏంటి? బ్రాంచ్ నెంబర్ 1 అండ్ బ్రాంచ్ నెంబర్ 2. సారీ, ఒకటి మెయిన్ బ్రాంచ్, ఇంకొకటి బ్రాంచ్ నెంబర్ 1. సో చూడండి, ఇక్కడ నాకు 2 బ్రాంచెస్ అని వచ్చాయి. సో చూడండి, ఇది క్లిక్ చేస్తాను. సో చూడండి, మనకి ఎన్ని బ్రాంచెస్ చూపిస్తున్నాయి? మెయిన్, బ్రాంచ్ 1, యువర్ బ్రాంచ్ అండ్ ప్రెసెంట్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్న బ్రాంచ్ 1. సో వచ్చాయా? సో అది బ్రాంచ్ 1 అండ్ బ్రాంచ్ 2.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చి మెర్జ్ చేసేసానో, మెర్జ్ చేయగానే నాకు ఆ కంటెంట్ అంతా ఇందులోకి యాడ్ అయిపోయింది. మన రిపాజిటరీలోకి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు రిపాజిటరీలోకి యాడ్ అయిపోయింది. కావాలితే మనం ఉంచుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ మనం పాత కమిట్ చేంజెస్ అంటే మెర్జ్ చేయక ముందున్న పొజిషన్‌లో కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అర్థమైందా? క్లియర్‌గా ఉందా? లేదంటే ఇప్పటికి కూడా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉందా? గైస్ రెస్పాండ్ అవ్వండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మీరు ఇప్పుడు ఇలానే చెయ్యాలి. అర్థమైందా? నాన్న మధు, మధు, మధు ఆర్ యూ దేర్? నాన్న మధు ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపించట్లేదా? ఎక్కడైనా డౌట్ వచ్చిందా మీకు? ఎందుకు ఆగిపోయారు? ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారా? నర్సే గౌడ్, రెస్పాన్స్ ఇవ్వకపోతే క్లాస్‌లోంచి తీసేస్తానన్నా. వాట్ అబౌట్ అదర్స్? ప్రియా, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. మ్యామ్ చెప్పండి. అర్థమైందా నాన్న చెప్పింది? ఎస్ మేడం. బట్ అది కోడ్ పిన్ లో కొంచెం స్ట్రక్ అవుతుంది మేడం చేస్తుంటే. కోడ్ పెన్‌లో ఇది ఏం చేయడానికి ఉండదు. ఇది రాదా మేడం మరి కోడ్ పిన్ లో? వీఎస్ కోడ్ ట్రై చేస్తున్నా సార్. వీఎస్ కోడ్‌లో రాదు నాన్న. వీఎస్ కోడ్ అందులోకి ఎట్లా వస్తది? హ్మ్. ఆ! సో, కోడ్ పెన్‌లో చేసేవాళ్ళు మీ కోడ్‌ని ఎట్లా అప్‌లోడ్ చేయాలో చెప్తాను చూడండి. సో, మీరేం చేస్తారంటే కోడ్ పెన్‌లో వర్కౌట్ చేసేవాళ్ళు డైరెక్ట్ ఇక్కడ గ్రాఫికల్‌గా మీరు అప్‌లోడ్ చేసేసేయండి కోడ్. సో, ఏం చేస్తారంటే లెట్స్ సే ఇదే మీది రిపాజిటరీ అనుకోండి. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇది ఓపెన్ చేస్తారు. రిపాజిటరీస్ అని క్లిక్ చేస్తారు. రిపాజిటరీస్ అని క్లిక్ చేయగానే మీకు ఇట్లా పేజ్ ఇలా వస్తది. సో, ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తారు. న్యూ అని క్లిక్ చేయగానే మీకు ఇట్లా రిపాజిటరీ నేమ్ ఇమ్మంటది. సంథింగ్ అని చెప్పి సంథింగ్ ఏదో ఒకటి మీ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే అది పెడతారు. ఓకేనా? లెట్స్ సే అమెజాన్ క్లోన్ తర్వాత క్యాలిక్యులేటర్ చెప్పాను కదా! క్యాలిక్యులేటర్. సో, క్యాలిక్యులేటర్ అనే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాం. ఇక్కడ దానికి ఏమైనా డిస్క్రిప్షన్ పెట్టుకోవాలంటే డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో, మిగిలింది ఏది కావాలితే అది చేయొచ్చు. సో, చేసేసిన తర్వాత క్రియేట్ రిపాజిటరీ. సో, క్రియేట్ రిపాజిటరీ అనగానే ఇట్లా క్రియేట్ అయిపోతది. సో, ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత హ్మ్. సో, ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్ అని ఉంది కదా! ఆర్ ఎల్స్ అప్‌లోడింగ్ యాన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని ఉంది కదా! సో, ఇందులో 2 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ సే క్రియేటింగ్ ఏ ఫైల్ పెడతారా? లేదంటే ఆల్రెడీ మీరు కోడ్ పెన్‌లో చేసిన ఫైల్ సేవ్ చేసుకుంటే గనక అప్‌లోడింగ్ ఏ ఫైల్ క్లిక్ చేసి ఫైల్ అప్‌లోడ్ చేసేయండి.
లేదంటే క్రియేటింగ్ ఏ ఫైల్ అని క్లిక్ చేసి ఓకే. మీకు ఇలా ఇలా వస్తది. సో, ఇలా వచ్చి మీకు ఇక్కడ నేమ్ కూడా ఇమ్మంటది. సో, లెట్స్ సే మీరు హెచ్‌టీఎంఎల్ కోడ్ గనుక పేస్ట్ చేస్తున్నారంటే, ఏం పెడతారు మహా అయితే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇక్కడ పైన నేమింగ్ ఇచ్చేసి, మీరది కోడ్ పెన్‌లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసేసేయండి ఇక్కడ. పేస్ట్ చేసి కమిట్ చేంజ్ అని క్లిక్ చేయండి. అది కమిట్ అయిపోతది. మీ అకౌంట్‌లో సేవ్ అవుతది. క్లియరేనా? సో, ఐ థింక్ ఇక్కడ వరకు మీకు క్లియర్‌గానే ఉందనుకుంటున్నాను. బ్రాంచ్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నారా ఏంటి? సో, అర్థమైంది కదా! ఇప్పుడు ఇక్కడ దాకా నేను ఎట్లా చేశాను? క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఆహ్, డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రాంచింగ్ అండ్ ఫోకింగ్ అని క్లియర్‌గా రాసుకోండి. దీన్ని బట్టి మీకు క్లియర్‌గా తెలుస్తది. ఫోకింగ్ ఏంటి? బ్రాంచింగ్ ఏంటి? అని చెప్పి. ఓకేనా? ఫస్ట్ ఆ డిఫరెన్స్ రాసుకోండి. నేను క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, బ్రాంచింగ్ అనేది ఎప్పుడు గూడా ఎట్లా అంటే, మనకి ఒక రిపాజిటరీ మీద వర్క్ చేస్తుంది. ఓకే. అంటే ఒక ప్రాజెక్ట్ మీద నంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేస్తున్నారన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు ఫోకింగ్, మీరు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్ ఉంటే, ఆ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్ మీ దానిలోకి డౌన్‌లోడ్ చేసుకొని, మొత్తం అంతా చెక్ చేసి, ఒకవేళ ఏదన్నా ఎక్కడైనా ఎర్రర్ కనిపిస్తే, ఒక రిక్వెస్ట్ మీరు ఏ ప్లేస్‌లో ఉంటే ఆ ప్లేస్ నుంచి రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. రిక్వెస్ట్ రేజ్ చేసి దాన్ని మొత్తం సాల్వ్ చేసి ఒక రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. సో, ఈ పర్సన్ మీరు రిక్వెస్ట్ రేజ్ చేశారనుకోండి, చేసేసి కరెక్ట్ చేసేసి రిక్వెస్ట్ రేజ్ చేశారనుకోండి. సో, ఎవరైతే అప్‌లోడ్ చేశారో, ఆ అప్‌లోడ్ చేసిన పర్సన్‌కి ఒక రిక్వెస్ట్ ఒస్తది. సో, ఆ రిక్వెస్ట్‌లో తను మీరు అప్‌లోడ్ చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ చేంజెస్ అబ్జర్వ్ చేసి సో, ఒకవేళ తన ప్రాజెక్ట్‌కి సూటబుల్ అది వర్క్ అయితదనుకుంటే, యాక్సెప్ట్ క్లిక్ చేసి మీ ప్రాజెక్ట్‌ని తను వ్యూ జేయొచ్చు. ఓకే. వ్యూ జేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫర్ థాట్ పర్పస్ నేను ఫోకింగ్ యూజ్ చేస్తా. వెన్ ఇట్ కమ్స్ టు ఆహ్, ఫోకింగ్‌కి ఎక్స్‌టర్నల్ కంట్రిబ్యూటర్స్ ద్వారా మనం వర్క్ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు బ్రాంచింగ్ వచ్చేసరికి అలా కాదు. లైక్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. ఒక రెపో మీదే వర్క్ చేస్తారు. సో, వెన్ ఇట్ కమ్స్ టు బ్రాంచింగ్‌కి ఒక యాక్సెస్ ఉండాలి. సో, ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకొని వర్క్ చేస్తారు. వేరే వాళ్ళు వర్క్ చేయరు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫోకింగ్ ఏం పర్మిషన్ అవసరం లేదు. బయట ఎవరైనా యాక్సెస్ చేసేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళెవరైనా సరే యాక్సెస్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు ద వర్క్ ఫ్లో మనకి బ్రాంచింగ్ వచ్చేసరికి బ్రాంచింగ్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తున్నాం. వెయిట్ ఇందులో క్లియర్‌గా లేదు. సో, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? క్రియేటింగ్ ఏ బ్రాంచ్. సో, ఫస్ట్ ఏం చేస్తున్నాం? క్రియేటింగ్ ఏ బ్రాంచ్. ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేశాక మనం దాన్ని ఏం చేస్తున్నాం? మెర్జ్ టు మెయిన్. సో,
ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేసి దాన్ని మెయిన్‌కి మెర్జ్ చేయడాన్ని ఏమంటాం? బ్రాంచింగ్ అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ఫోర్కింగ్ వచ్చేసరికి అలా వర్క్ చేయదు. ఫస్ట్ ఏం చేస్తాం? ఫోర్క్ యూజ్ చేసుకొని ఫోర్క్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మీన్ ఆ వెబ్‌సైట్‌లో ఆర్ ఎల్స్ గిట్‌హబ్ లింక్‌లో ఏదైతే కోడ్ ఉందో, ఆ కోడ్‌నంతటిని కాపీ చేసుకొని మీ దానిలోకి తెచ్చుకుంటాం. ఓకేనా? సో, తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎడిట్ చేస్తారు. ఓకే. దాన్ని ఏం చేస్తారు? ఎడిట్ చేస్తారు. ఆ కోడ్‌ని మొత్తం అంతా ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసిన తర్వాత పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేసి రిక్వెస్ట్ పుల్ చేస్తారు. అర్థమైందా నాన్న ఇక్కడి దాకా? క్లియరేనా? సో, చిన్నగా ఒక చిన్న జావా స్క్రిప్ట్ కోడ్ రన్ చేస్తాను. ఓకేనా? లాస్ట్ టైం మనము దీని మీద క్యాలిక్యులేటర్ చేసి ఆపేసాం కదా! సో, ఫోర్క్‌కి వీడియో లాస్ట్ టైమ్ ఆల్రెడీ క్లాస్ చెప్పాను కదా నాన్న! ఒకసారి ఆ వీడియో రిఫర్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలంటే కష్టం. ఓకే. సో, ఆ వీడియో రిఫర్ చేయండి. సో, ప్రెజెంట్ వచ్చేసరికి ఇది చెప్తాను. ఇది వినండి. ఓకే. ఇది అర్థమైందంటే మీకు ఫోర్క్ వచ్చేస్తది ఈజీయే. ఓకే. సో, దీనిలో మనం ఏమేమి చేసాము? index.htmlలో మనం కోడ్ రాసాము. సో, ఎట్లా రాసాము? క్యాలిక్యులేటర్ యాడింగ్ 2 నంబర్స్ అన్నట్టు ఒక చిన్న చేసాం. చేస్తూ చేస్తూ ఆపేసాం. సో, ఇది కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? సో, ఇది కంటిన్యూ చేసి ఎండ్ చేసేద్దాం. సో దట్ జావా స్క్రిప్ట్ ఫంక్షనింగ్ ఐడియా రాలేని వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. ఇది అయిపోయాక లెట్స్ సే మన అమెజాన్ క్లోన్‌కి వెళ్ళిపోదాం. ఎందుకంటే అమెజాన్ క్లోన్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టేస్తది. సో, అందుకని చెప్పేసి నేను ఇంక ఇది చెప్పేస్తున్నా. ఓకే. సో, ఇది అయిపోయాక అది కంటిన్యూ చేద్దాం. సో, ఇందులో మనం ఏమేమి క్రియేట్ చేసాము? పేరు ఒకసారి రన్ చేద్దాం. సో, ఒక 2 టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేసాము. ఆ తర్వాత యాడ్ సబ్ అని చెప్పి ఒక 2 బటన్స్ యాడ్ చేసాం. సో, ఇంతే కదా చేసాం. సో, ఇదొచ్చేసరికి మన హెచ్‌టీఎంఎల్ కోడ్ యూజ్ చేసుకొని చేసాం. సో, లెట్స్ సే సో, ఐడీ నంబర్స్ కూడా మనం ఏమిచ్చాము? ఒకటి దానికి 1 ఇచ్చాము. ఒక దానికి 2 ఇచ్చాము. అండ్ 2 బటన్స్ అక్కడ పెట్టాం. మెన్షన్ చేసాం. సో, ఈ 2 బటన్స్ నాకెట్లా వర్క్ అవ్వాలన్నాను? ఒకవేళ ఒక దాని మీద ఆన్ క్లిక్ ఇస్తే నాకది ఏమంటారు? ఎడిషన్ రన్ అవ్వాలి. సో, ఒక దాని మీద మళ్ళీ క్లిక్ ఇస్తే నాకది సబ్ట్రాక్షన్ రన్ అవ్వాలి. సో, దానికేం చేస్తా అంటే ఫస్ట్ బటన్ ఆన్ క్లిక్. సో, బటన్ క్లిక్ చేస్తే దీని మీద బటన్‌ని కనుక నేను క్లిక్ చేస్తే ఏమవ్వాలి? యాడ్ నంబర్స్ అనే ఫంక్షన్ రన్ అవ్వాలి. ఓకే. యాడ్ నంబర్స్. సో, యాడ్ నంబర్స్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ రన్ అవ్వాలి. రన్ అయ్యాక
ఆన్ క్లిక్ ఇది అవ్వాలని పెట్టాం. సో దీనికి నేమ్ యాడ్ అని పెట్టాం. ఓకే. సో సేమ్ ఇదే కాపీ అండ్ పేస్ట్. యాడ్ నెంబర్స్ అయిపోయిన తర్వాత సబ్ట్రాక్టింగ్ ఏ నెంబర్స్. సో నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం. ఒకటి సబ్ట్రాక్షన్ అన్నాను, ఒకటి ఎడిషన్ అన్నాను. సో నెక్స్ట్ ఒకటి రిజల్ట్ స్టోర్ చేయడానికి కూడా ఒకటి ఉండాలి కదా. సో H3 అని ఒకటి నేనే క్రియేట్ చేసి సో నేను ఇక్కడ ఇంకొక బాక్స్ ఇంకొకటి క్రియేట్ చేశాను. దాని నేమ్ వచ్చేసరికి రిజల్ట్ అని సేవ్ చేశాను. సో వీటికి కోడ్ స్క్రిప్ట్ యాడ్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ script.js. సో ఇట్లా అనగానే నాకు script.js రన్ అవుతుంది. సో ఇక్కడ నేను బటన్స్కి వెనకాల ఫంక్షన్ అయితే యాడ్ చేశాను కానీ అది ఎలా రన్ అవ్వాలన్నది రాయలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో రాద్దాం స్క్రిప్టింగ్లో. సో యాడ్ నెంబర్స్ అండ్ సబ్ నెంబర్స్ అని చెప్పి పెట్టాను. సో లెట్స్ సే సో లెట్ n1 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా. ఈ వేరియబుల్కి నెంబర్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా. నెంబర్ డాక్యుమెంట్. ఓకే. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి నేమ్ ఏమి ఇచ్చాము, 1 అని ఇచ్చాం. అవునా. 1. ఎడిషన్కి దాని నేమ్ ఏమి ఇచ్చాము, 1 అని ఇచ్చాం. సో 1 డాట్ వాల్యూ. సో డాట్ వాల్యూ సో డాట్ వాల్యూ. సో మళ్ళీ ఇదొక ఫస్ట్ నెంబర్కి. ఓకేనా. ఇది వచ్చేసరికి ఫస్ట్ నెంబర్కి, నెక్స్ట్ సెకండ్ నెంబర్కి. సో సెకండ్ నెంబర్కి ఆబ్వియస్లీ నేమ్ మారుతుంది, నెంబర్ 2. అండ్ సో నేను ఇక్కడ ఏం క్రియేట్ చేశాను, ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత వాటికి ఇన్పుట్ తీసుకున్నాను. ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో నేను ఒక డేటా ఇస్తే ఆ డేటా నాకు ఇక్కడ యాడ్ అవ్వాలని చెప్పి మెన్షన్ చేసి తీసుకున్నాను. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఈ 2 వేరియబుల్స్కి రిజల్ట్ యాడ్ చేస్తున్నాను.
ఇదంతా తెలిసిందే చిన్నదే. బట్ కానీ మనం అది స్టార్ట్ చేసాం కదా! ఎండ్ చేయట్లేదని చెప్పి నేను కంటిన్యూ చేసేస్తాను. సో, సో లెట్ రిజల్ట్ ఈక్వల్ టు n1 ప్లస్ n2. ఓకే, పైనున్న n1 n2 వాల్యూస్. నెక్స్ట్ అది ఎడిషన్ చేసి రిజల్ట్లో పెట్టాను, మరి నాకు అది చూపించాలి కదా, సో డిస్ప్లే చేయాలి కదా. సో డిస్ప్లే ఎట్లా చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ అని చెప్పి డాట్ ఇన్నర్ టీఎక్స్టీ నాకు ఏమని రావాలి, రిజల్ట్ అని యాడ్ అవ్వాలి. ఇన్నర్ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఇన్నర్ టెక్స్ట్ ఒక వాల్యూకి యాడ్ అవ్వాలి. సో ఇన్నర్ టెక్స్ట్ రిజల్ట్, యా, సో రిజల్ట్ అని చెప్పి రావాలి. అండ్ దాని పక్కన రిజల్ట్, దానిలోనే రిజల్ట్ రావాలి. సో రిజల్ట్ యాడ్ చేసాం, డన్. సో ఇట్లా నాకు ఎడిషన్ చేసేసా, ఓకేనా. సో సేమ్ ఇలానే కోడ్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సో సేమ్ ఇదే కోడ్, సేమ్ ఇలానే తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి నేను చేంజ్ చేస్తాం, మైనస్ పెడతాం. ఓకే, సో సేమ్ ఇట్లానే నాకు అవుట్పుట్ రావాలి, సేమ్ అట్లనే పెట్టా ఎగ్జాక్ట్లీ. సో సేవ్ చేసాం. సో సేవ్ చేసిన తర్వాత ఇది రన్ చేసి చూద్దాం. సో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ వచ్చింది. సో లెట్స్ సే నెంబర్స్ ఇస్తున్నా 1 and 2. లెట్స్ సే యాడ్ అని క్లిక్ చేయగానే నాకు ఏమొచ్చింది, రిజల్ట్ 3 అని వచ్చింది అవుట్పుట్. లెట్స్ సే నాకు ఒకటి 3, ఒకటి 2 మల్టిప్లికేషన్, ఐ మీన్ మైనస్ అవ్వాలి. 3 - 2 1. సో 1 రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటి యాడ్ అని చూపిస్తుంది, యాడ్ అని చూపిస్తుందంటే మనకి యాడ్ అని రాకూడదే. సో ఇక్కడ నేను యాడ్ కింద ఉంచేసాను. సో ఈ యాడ్ని సబ్ అని పెడతాం. సో సబ్ వస్తుంది. విచ్ మీన్స్ సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు అందులోకి వెళ్ళాము, చూడండి కోడ్ ఇచ్చా 1 2 3. ఓకేనా, లెట్స్ సే 4 ఇచ్చాను. సో ఎడిషన్ ఇచ్చాను, 16 చూపించింది. సేమ్ ఇదే కంటెంట్ సబ్ట్రాక్షన్ ఇచ్చాను. సో సబ్ట్రాక్షన్ ఇస్తే 8 అని చూపించింది. సో ఈ కోడ్ అంతా ఎట్లా వర్క్ అయింది, ఇక్కడ వెనకాల రాసిన జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేశాను. ఓకే, సో లెట్స్ సే ఇక్కడ దాకా అర్థమైంది నాన్న, క్లియరా? సో ఇప్పుడు నేను రాసిన కోడ్ అంతా కూడా మోడిఫై అయింది, ఓకేనా. సో ఈ మోడిఫై అయిపోయిన కోడ్ నేను మళ్ళీ తీసుకెళ్ళి పుష్ చేసుకోవాలి.
సో ఇదే నేను ఎలా పుష్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇది ఎలా పుష్ చేస్తా అంటే ఫస్ట్ గిట్ ఇన్నిట్ ఇనిషియలైజ్ అయిపోయింది. సో నేను దీనికి గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తాను. సో కంటెంట్ అంతా కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ గిట్ కమిట్ -m. సో దీనికి ఫస్ట్ కమిట్ ఆల్రెడీ కమిట్ అయినట్టుంది, ఎన్నో టైం గుర్తులేదు. ఫస్ట్ కమిట్ అని ఇచ్చాను. సో ఫస్ట్ కమిట్ అని చెప్పి ఎంటర్ క్లిక్ చేశాను. సో దట్ అది యాడ్ అయింది. సో ఇన్సర్షన్స్ ఇన్ని యాడ్ అయ్యాయి అని చూపించింది. నెక్స్ట్ ఇప్పుడు గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ సో ఈ క్యాలిక్యులేటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇది కాపీ చేశాను. ఓకే, ఇది కాపీ చేసిన తర్వాత గిట్ రిమోట్ అది కాపీ చేసింది పేస్ట్ చేశాను. సో దీనికి రిమోట్ యాక్సెస్ ఆల్రెడీ యాడ్ అయి ఉంది. సో దీనికి రిమోట్ యాక్సెస్ యాడ్ చేయక్కర్లేదు అంటుంది. సో ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, గిట్ బ్రాంచ్ -m మెయిన్. సో మెయిన్ బ్రాంచ్కి నేను దీన్ని పుష్ చేశాను. సో పుష్ చేశాక కెన్ అగైన్ పుష్ దట్ పుష్ గిట్ పుష్ -u origin main. సో మెయిన్లోకి పుష్ చేయమన్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, అంతా కూడా మెయిన్లోకి పుష్ అవుతుంది. సో ఇది ఎందుకు అవ్వట్లేదంటే వీఆర్ ఇన్ ప్రాజెక్ట్ లోపల ఉంది. సో అందుకని కోడ్ నాకు పుష్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళాలి. ఓకే, మెయిన్ బ్రాంచ్లోకి ఎలా వెళ్తాను, గిట్ బ్రాంచ్ -m మెయిన్. ఇప్పుడు నాది మెయిన్ బ్రాంచ్కి వెళ్ళింది. ఓకే, సో ఈ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాక ఇప్పుడు పుష్ చేస్తున్నా.
సో లెట్స్ సే టెర్మినల్ మొత్తం క్లియర్ చేద్దాం. సో క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిలో గిట్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేశాను. బ్రాంచ్ నేమ్. ఓకే, మెయిన్ బ్రాంచ్లోకి ఇప్పుడు వెళ్ళాము. సో ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో నుంచి లెట్స్ సే గిట్ పుష్ -u. సో ఇప్పుడు ఇది ఇందులోకి పుష్ అయింది. సో ఇందులోకి పుష్ ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది. సో మొత్తం పుష్ అయినట్టే. ఓకే దెన్ గిట్‌హబ్ దాకా అర్థమైంది కదా నాన్న. బ్రాంచింగ్ ప్రాసెస్ అంతా అర్థమైందా లేదా? సో ఒక పని చేయండి. నేను అమెజాన్ క్లోన్ ఎట్లనో అది రన్ చేస్తాను. సో క్యాలిక్యులేటర్ మీద వర్క్ చేసే వాళ్ళు క్యాలిక్యులేటర్ మీద వర్క్ చేయండి. ఐ మీన్ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఐ మీన్ ప్రాజెక్ట్ ఇంకా అవ్వలేదు అమెజాన్ క్లోన్. సో అమెజాన్ క్లోన్ ఫస్ట్ అవగొట్టుకోండి. అయిపోయిన తర్వాత ఒకవేళ టైం ఉంటే క్యాలిక్యులేటర్ ఫుల్గా చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్లో ఏం చేశాను, ఓన్లీ ఒక 2 టెస్ట్ బాక్స్ తీసుకొని ఒక 2 ఇన్పుట్స్ ఇచ్చాను. 2 ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత అది బటన్ ప్రకారంగా చేంజ్ అవ్వాలి. లెట్స్ సే ఒకటి నేను యాడ్ అని క్లిక్ చేస్తే నేను ఇచ్చిన 2 నెంబర్స్ యాడ్ అవ్వాలి. సబ్ అని క్లిక్ చేస్తే నాకు ఏమవ్వాలి, ఇచ్చిన 2 నెంబర్స్ మైనస్ అవ్వాలి. మైనస్ అయ్యి ఆ వాల్యూ నాకు చూపించాలి. సో ఇట్లా ఒక ఇమాజినేషన్ ర్యాండమ్గా అనుకొని వచ్చేసాం. సో అట్లానే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్స్ గో టు అవర్ అటెండెన్స్. సో మీరైతే దీని మీద వర్క్ చేయండి, తర్వాత ఇది చూద్దాం. ఓకేనా? ఐ డోంట్ థింక్ నేను వేరే ప్రాజెక్ట్ చెప్తే మీకు దీని మీద ఉంటుంది. సో ఈవెన్ మండే కూడా మీకు ప్రాజెక్ట్ అవ్వకపోతే లెట్స్ సి కలిపి చేసేద్దాం. ఓకేనా? వెయిట్, ఎస్ఎం అనిల్ కుమార్ అండ్ అనిల్ కుమార్ కే వీళ్ళెవరు కూడా లైక్ ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నారు? అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయను. సో అటెండెన్స్, నెట్వర్క్ ఇష్యూనా? ఎవరిది ఇందులో ఎవరిది నెట్వర్క్ ఇష్యూ చెప్తే వాళ్ళని యాడ్ చేస్తా. ఇద్దరికి నెట్వర్క్ ఇష్యూ రాదు కదా.
సో సిఎస్ లిఖితశ్రీ. స్క్రీన్ కనిపిస్తుందా? నేను ఇవాళ యాడ్ చేయను, ఎవరైతే వచ్చారో ముందు వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది ఈరోజు. సో చెప్పండి. సిఎస్ లిఖితశ్రీ. నో. పి వసంత్ కుమార్. పి వసంత్ కుమార్. నో. జీసీ శ్వేత. నో. ఆర్ శ్రీనివాస్. కేఎన్ మధు. ఎస్ మేడం. ఐ థింక్ శ్రీనివాస్ వచ్చినట్టున్నాడు కదా నాన్న, ఇందాకే యాక్సెప్ట్ చేసి వచ్చాడు మేడం వాడు శ్రీనివాస్. ఏరి ఆయన అటెండెన్స్ చెప్పలేదేంటి? ఉన్నారు కదా శ్రీనివాస్ చెప్పట్లేదేంటి అటెండెన్స్? సార్ మీటింగ్ లో ఉన్నాడు మేడం. ఓకే, వచ్చారా? ఓకే ఓకే. హెచ్ వీరేంద్ర. పి పవన్ కుమార్. హస్కోట రాజు అంతంగు. ప్రెసెంట్ మ్యామ్. హస్కోట రాజు అంతంగు ఒకసారి చెప్పండి అటెండెన్స్. ప్రెసెంట్ మ్యామ్. ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడేంటి? మేడం ఈరోజు మీటింగ్ ఉన్నా మేడం, అందుకు ఎవరు జాయిన్ కాలేదు మేడం టైంకి. యూనివర్సిటీ వాళ్ళు వచ్చిండ్రు మేడం ఈరోజు ఇంటర్న్షిప్ గురించి మాట్లాడాను అందుకని. ఓకే మేడం వసంత్ కుమార్ ప్రెసెంట్ మేడం. ఓకే ఓకే got it. Vasant Kumar also present. ఎస్ మ్యామ్. Okay. So G Girish. S Shirisha. Present, ma'am. Kenchappa Raju Gari Abhishek. ప్రెసెంట్ మ్యామ్. K Shushmita. Present, ma'am. G Pavitra. N Pujita. Present, ma'am. V Asha. Present, ma'am. Sheikh Umaruman. D Rupa. Pavitra. Imran Khan. ప్రెసెంట్ మ్యామ్. H Rupa. Likita. D.R. Narsegaud. ప్రెసెంట్ మేడం. V Chetan Kumar. ప్రెసెంట్ మ్యామ్. R Nandini. B.R. Dilip. ప్రెసెంట్ మ్యామ్. R Mohan Kumar. R Shivakumar. ప్రెసెంట్ మ్యామ్. సరే, నేను ఇంకా అంత ఆగను, నేను ఫాస్ట్గా చెప్పేస్తాను ఇంకా. సో సంకిరెడ్డిపల్లి మద్దప్ప గారి అనిల్ కుమార్. ప్రజెంట్ మేడం. ఎన్ గోపీచంద్. ఎస్ మేడం. కె అనిల్ కుమార్. ప్రెసెంట్ మేడం. రాజశేఖర్. జిఎస్ మోహన్ కృష్ణ నాయక్. శివప్ప. టి అదిల్.
నారాయణప్ప గారి మనోజ్ కుమార్, దీక్షిత్, దర్శన్, షేక్ మొహమ్మద్ తాబ్రిజ్, మంజునాథ్ కారి నరసింహమూర్తి, సిఏ జశ్వంత్, బి అమిత్, ఎస్ మొహమ్మద్ ఉజేఫా, సుగాలి సతీష్ నాయక్, ప్రజెంట్ మ్యామ్. ఎస్ సునీత, ఎస్ సునీత, పి సంధ్య, ఈ మౌనిక, ఎన్ కల్పన, హెచ్ ధనలక్ష్మి, కేహెచ్ లిఖిత, ఎం నిఖిత, హిమవర్ష, ఎం నిత్యప్రకాష్, ఎస్ భానుప్రకాష్, బి సౌమ్య, కె శ్రావణి, ఆర్ హరీష్, టి హేమంత్, అనుశ్రీ, నవీన్, ఎల్ డిస్టెన్స్, సారీ ఎల్ ధనుశ్రీ, ఎల్ ధనుశ్రీ, ఎల్ ధనుశ్రీ రాలేదా? ఆర్ అమర్నాథ్, డి విజయ్ కుమార్, ఏ రక్షిత, సి నరసింహమూర్తి, ఎన్ గురుశాంత, ఎస్ జయరాం, జి నందకిషోర్, కె లక్ష్మి. ఎవరు రాలేదా నాన్న? ఐమ్ లైక్ నేనేదో చెప్తున్నట్టుంది అంతే. మ్యామ్ షేక్ నౌషిన్ ప్రెసెంట్. ఓకే ఓకే, కింద ఉన్నారు మీరు, కంగారు పడకండి. జి నందకిషోర్ అయిపోయింది కదా. కె లక్ష్మి నో, అండ్ ఐశ్వర్య, పి శశికళ, జి పవిత్ర, అభిలాష్ రెడ్డి, జి లావణ్య, టి స్నేహలత, టి ఉమేష్, ఎం పవన్ కుమార్, ఎన్ హేమ, పి ఆసియా, ఈ కల్పన, ఎన్ మనోజ్ కుమార్, చందన. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎన్ మనోజ్, ఎస్ కార్తిక్, మౌనిక ఏ. మ్యామ్ రాజశేఖర్ ప్రజెంట్ మ్యామ్. ఏంటది? మోనికా ఏ ప్రజెంట్ మ్యామ్. మౌనిక ఏ ప్రెసెంట్. ఓకే. ఎస్ అమ్మాజాన్, శివచరణ్ నాయక్, బిఎన్ ఈశ్వర్, ఈ శ్వేత, షేక్ నౌషిన్, ప్రెసెంట్ మ్యామ్. వి లక్ష్మీప్రియ, ప్రెసెంట్ మ్యామ్. ఎల్లబల్లి మల్లికార్జున, మ్యామ్ రాజశేఖర్ ప్రజెంట్ మ్యామ్. ఇప్పుడు చెప్తున్నారేంటి? సో నెక్స్ట్
అంతేనా ఇంకెవరైనా ఉన్నారా? సో ఇంతే కదా. ఓకే. వివై చందన మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా నాన్న? చందన మైక్ ఆన్ చేసి మాట్లాడండి. అది ఆల్సో స్టార్టింగ్ నుంచి ఉన్నాను. మీకు అటెండెన్స్ నేను చెప్పానా? మీ నేమ్ చెప్పానా? చెప్పలేదు మ్యామ్. మీ నేమ్ నేను చెప్పలేదంటే లేదని అర్థం లిస్ట్లో. చందన మీ ఫుల్ నేమ్ చెప్తారా చందన? వివై చందన మ్యామ్. లేదు మీ నేమ్ లేదు. మీరు నిన్న క్లాస్కి వచ్చారా? వచ్చాను మ్యామ్. నిన్న క్లాస్కి వచ్చారు, మొన్న క్లాస్ కూడా వచ్చారా? లేదు మ్యామ్, నిన్నటి నుంచి వింటున్నాను. మీ ఫుల్ నేమ్ ఏంటి? వడ్డీ ఎద్దులైప గారి చందన. అది కావాలా ఇది కావాలా తలకాయ. మీ నేమ్ ఇక్కడ లేనప్పుడు మీరు అడగాలి కదా. అటెండెన్స్ అడుగుతున్నాను కదా. అందుకే చెప్తున్నాను. ఏంటి అందుకే ఇప్పుడు అనిల్ నుంచి పడుతుంది అటెండెన్స్. మీరు ఎన్ని రోజులు వచ్చినా ఏం లాభం అటెండెన్స్ చెప్పకపోతే. మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడైనా చెప్తున్నారు కదా. ఓకే నైస్. మేడం ప్రెసెంట్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. ఇంకా మేడం చెప్పాలి కదా మేడం. మేడం నేను లక్ష్మీప్రియ మేడం. లక్ష్మీప్రియ. హలో లక్ష్మీప్రియ ప్రెసెంట్ వేసా కదా నన్ను. మేడం మొన్న చెప్పాను కదా మేడం. వచ్చాను ఆప్షన్ మరి ఈరోజు కూడా ఆప్షన్ వేశారు. గాట్ ఇట్. నాకు ఐడియా ఉంది మీరు. సో అది అది ఒక డౌట్ ఉంది మేడం. చెప్పండి. హలో చెప్పండి నాన్న. మేడం అది ముందు ఫస్ట్ లో మీరు వచ్చినప్పుడు ఒక 2 days అది వీడియో అది రికార్డింగ్ కావాలా మేడం? మీరు వచ్చే 2 days అప్పుడు ఫస్ట్ మేడం అది రికార్డింగ్ కావాలి మేడం. ఏంటది? హలో చెప్పండి మా చెప్పండి. హలో చెప్పండి. మేడం ఆ రికార్డింగ్ వీడియోస్ ఇక్కడ ఉంటాయి. మీకు ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటుంది మేడం. దాంట్లో వీడియో అది ఓపెన్ చేస్తుంటే రావట్లేదు మేడం. డైలీ ఇంటి దగ్గర రాసుకుంటున్నాను.